వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి 2, అగ్రికల్చర్ కి సంబంధించి 1, హౌసింగ్ కి సంబంధించి 1, మున్సిపాలిటీకి సంబంధించి 2, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 1, పోలీస్ కి సంబంధించి 1, మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధికారులకు పంపి వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు తెనాలి సబ్ కలెక్టర్స్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ చేయడం జరిగింది. మన దగ్గర ఈరోజు 8 అప్లికెంట్స్ వచ్చారు. మామూలుగా 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కంప్లైంట్స్ ఉన్నాయి, 2 మున్సిపాలిటీ గురించి ఉన్నాయి, ఆ తర్వాత ఒకటి అగ్రికల్చర్, పోలీస్, హౌసింగ్, ఎడ్యుకేషన్ గురించి కంప్లైంట్స్ వచ్చాయి. ఈ అన్ని కంప్లైంట్స్ నేను స్పెసిఫిక్ డిపార్ట్మెంట్కి పెట్టాను. ఆ తర్వాత మన దగ్గర కంప్లైంట్స్ వస్తే నేను ఇక్కడ నా ఆఫీస్ నుంచి ఐఎస్ గారికి కూడా చెప్పాను, అక్కడే సర్వే చేయడానికి, తర్వాత ఒక రూల్స్ ప్రకారంగా రికార్డ్స్ మార్చడానికి అదే జరిగింది. ఈ అన్ని కంప్లైంట్స్ మనం ఎస్ఎల్ఏ లోపల పిటిషనర్తో మాట్లాడాలి, వాళ్ళ సాటిస్ఫాక్షన్తో క్లోజ్. జనసేన చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారంతో ముగిసింది. గత 20 రోజులుగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్టణంలో విజయవంతంగా కొనసాగింది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేదని, సభ్యత్వ నమోదుతో పాటు వ్యక్తిగత ప్రమాద బీమాతో కలిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటికే గుంటూరు జిల్లాలో 1,00,000 సభ్యత్వాలు నమోదు అయ్యాయని, చివరి రోజు పట్టణంలో పలుచోట్ల సభ్యత్వ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పట్టణ జనసేన నాయకులు తెలిపారు. మరి గత 20 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి తెనాలిలో గౌరవనీయులు జనసేన పార్టీ పిఎసి చైర్మన్ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఆదేశానుసారం తెనాలి పట్టణం నియోజకవర్గం మొత్తం కూడా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా జరుగుతూ ఉంది. దాదాపుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కూడా 1,00,000 పైగా సభ్యత్వాలు నమోదైనాయి. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. ఏకైక జనసేన పార్టీనే తీసుకుంది. మరి సభ్యత్వ నమోదు చేస్తూ పాటు మరి వారికి వ్యక్తిగత ప్రమాద బీమా 5 లక్షల రూపాయల దాకా, అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వారు నాదుకునే కోసం 50,000 రూపాయలు కూడా మరి తక్షణ సాయంగా అందించేదానికి జనసేన పార్టీ తరఫున ఒక ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, తెనాలి జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరిదాసు గౌరీశంకర్, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, మట్టుపల్లి గోపాలకృష్ణ, వై శరత్, రవి, గోవాడ వీరయ్య, పోలిశెట్టి సాయి, పెయింటర్ సీను తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మరి పిఎస్సి చైర్మన్ గారు అయినటువంటి మరి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో మేమందరం గత 10-15 రోజుల నుంచి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నమోదులో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజున కాబట్టి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం, అట్లానే స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనతో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలకి ఒక భరోసా కల్పిస్తూ, అందులో భాగంగా ఒక క్రియాశీలక సభ్యుడిని చేస్తూ పార్టీలో వాళ్ళకంటూ ఒక భరోసాని కల్పిస్తూ వారి కుటుంబానికి అనేక రాజకీయ పార్టీలు మీరు చూసుంటారు. ఇప్పుడు దాకా ఉన్న రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా ఒక కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి స్థానికంగా ఉన్న నాయకులు ఎట్లానో ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. కానీ మా పార్టీలో ఉన్న కార్యకర్తలకి ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే కనుక వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది స్వయాన ఆయన చేతుల మీద పంపించడం జరుగుతుంది. అట్లానే దాదాపుగా సుమారు ఒక 400 మంది కార్యకర్తలకి ఇప్పటిదాకా కూడా ఈ ప్రమాద బీమా అనేది అందజేయడం జరిగింది. దేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ లేదు. ఇట్లాంటి గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తున్న ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నేడు 10 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంచెలంచెలుగా పార్టీని బలపరుస్తూ సిద్ధాంతాలని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రక్రియలో ఇది కూడా ఒక భాగంగా మేము అందరం కూడా భావిస్తున్నాము. అట్లానే తెనాలి నియోజకవర్గం కనుక మనం పరిగణలోకి తీసుకుంటే పోయినసారి కన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో జన సైనికులు అందరూ కూడా దాదాపు 15,000 పైచులకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే బాగా కష్టపడక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పూర్వస్థితికి తీసుకురావాలంటే అందరూ సమిష్టిగా కృషి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు సూచించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల దెబ్బతిందని చెప్పారు. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉందని, మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలన్న సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తామని, ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా కలెక్టర్ల నిర్ణయాలు ఉండాలని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ ఉంటాయని, 1995 నాటి సీఎంను చూస్తారన్న చంద్రబాబు అధికారులు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెయ్యాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రో, ఒక డిప్యూటీ సీఎంఓ, ఒక మంత్రో కాదు. ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా, ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనందరి బాధ్యత యాజ్ ఎ లీడర్, నా రెస్పాన్సిబిలిటీ అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉంటాం. దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం. నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం. నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సాగర్ డ్యాం ప్రస్తుత నీటి మట్టం 582 అడుగులుగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 8 అర్జీలు. తెనాలి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. సోమవారంతో ముగిసిన జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.